హలో, అరే మామ. అదే మామ, మనం ఎప్పుడు ఒకటి అనుకుంటుండే కదా. మనం ఎన్నో విషయాలు అనుకున్నాం రా. అదేరా, మనల్ని ఎవరో కంట్రోల్ చేస్తుండే అని. ఓహో ఓకే ఓకే అదా. మామ, అది నిజమే మామ. నువ్వు ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయమమ్మా. రీల్స్లో చెప్పేది ప్రతిదీ నిజం కాదురా. లైట్ తీసుకో. అరే మామ, అట్లా కాదు మామ. నేను ఏదో సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తుంటే ఏదో సడన్గా పాపప్ అయ్యి ఏదేదో అయింది మామ. దాంట్లో ప్రతి డీటెయిల్స్ ఉన్నాయి మామ. ఓహో, మిస్టర్ ఎథికల్ హ్యాకర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్. ఏం డీటెయిల్స్ ఉన్నాయరా నీ దగ్గర? మామ, ప్రతి డీటెయిల్స్ మామ. ఒక మంచి బర్త్ నుండి డెత్ వరకు ఉన్నాయి మామ. ఇంకేమైనా ఉన్నాయా సార్? కొంచెం నమ్మేటట్టు చెప్పురా. అరే, నేను 5 times తిన్నా. మన ఈవినింగ్ స్టెప్స్ నుండి స్లిప్ అయ్యో. లాస్ట్ వీక్ మొత్తం కలిపి నువ్వు 1567 బూతులు వాడావు. ఇంకా మొన్న 5 times, నేను 3 times బ్యాటింగ్ చేసావు. అంతేనా? సరే, బాగానే చెప్పినావు కానీ ఎక్కడి నుంచి స్కోప్ పెట్టి చూస్తున్నావురా? అరే లేదు మామ, మొత్తం నిజం మామ. ప్రతి డీటెయిల్స్ ఉన్నాయి మామ. సరేరా, నువ్వు చెప్తున్నావు. మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా అన్ని డీటెయిల్స్ నీ దగ్గర ఉన్నాయి. మరి నేనెప్పుడు చనిపోతున్నామమ్మా? ఇప్పుడే మామ. హలో 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 ఇప్పుడే కదా చేసింది అప్పుడే. హలో number does not exist. Please check the number. హలో అన్న, కార్తీక్ ఉన్నాడా? కార్తిక్ ఎవర్రా? అట్లాంటివేందన్నా? మీ తమ్ముడన్నా? అరే పిచ్చిగాని లేచిందారా? వాడు అరే. పేరు చెప్పి మా తమ్ముడు అంటావు? అన్న అన్న మజాకులాడకన్నా. నేను మజాకెందుకు చేస్తారా? కథలు పడుతున్నావా? బ్లాక్ లైన్ మనిషిని కంట్రోలర్ని డివైడ్ చేసే ఒక బార్డర్. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వస్తువుని, ప్రతి ఒక్క ప్రాణిని కంట్రోల్ చేసేది వాళ్ళే. ఒక జీవి పుట్టాలన్నా, ఒక జీవి చావాలన్నా అది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఒక చిన్న చీమ నుండి సర్వ తెలివితేటలు కలిగిన ఒక మనిషి వరకు, వాటి జీవితం క్రియేషన్ నుంచి ఎలిమినేషన్ వరకు కావాల్సిన టైం టేబుల్ని సృష్టించిందే వాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్డ్. నువ్వు, నీ బ్రెయిన్, నువ్వు ఫాదర్ అయ్యే టైం, నువ్వు ఉన్న ప్రపంచ ప్రతిదీ ఒక అడ్వాన్స్ టెక్నాలజీలో రాసిన ప్రోగ్రామ్ మాత్రమే. ఒక కంట్రోలర్ కావాలంటే నీ ఎలిమినేషన్ చేయగలడు, నిన్ను క్రియేట్ చేయగలడు. ఇప్పటి వరకు ఏ జీవి కూడా కనుక్కోలేని రహస్యాన్ని ఈ మానవుడు కనుక్కున్నాడు. అయితే ఇప్పుడు ఇతని పరిస్థితి. ఏమైందిరా? ఏం సాక్రిఫైస్? మామ, నేను మళ్ళీ కలుస్తాము. అని ఏమ్రా హీరో, ఈడేం చేస్తున్నావు? మామ మామ, నువ్వు అక్కడే ఉండు మామ. మనం మనం మళ్ళీ కలుద్దాం సరేనా?
నువ్వు అక్కడే ఉండు. ఎందుకురా ఏమైంది? అక్కడే ఉండు. మామ ఏం మెసేజ్ అది? ఏం మెసేజ్ అది? ఏదో పిచ్చి మెసేజ్లే లైట్. అదే ఆ పిచ్చి మెసేజ్ ఏంది? నీకెందుకురా నా పర్సనల్స్? రే లౌడల మజాకులాపి ఆ మెసేజ్ ఏంది చెప్పే. ఆర్ యూ రెడీ టు సాక్రిఫైస్ అంట. నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో చెప్పు. ఏ ఫ్రెండ్స్ రా? నాకు తెలియని ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు నీకు? మామ నిన్ను కాదు మామ, ఆ మెసేజ్ పంపించిన వాడిని అంటున్నా. ఏం ఫ్రెండ్స్, ఏం ఎగ్జిస్టెన్స్, ఏం డిలీట్ అయింది, ఏమైతుందిరా సిఎస్సి టాపర్? మామ నీకు ధనుష్ గారు తెలుసా? లేదు. పని ప్రతిక్ గాడు ఆ పిచ్చోడెవడు? వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసే బదులు నన్ను ఎలిమినేట్ చేయొచ్చు కదా. టూ మెనీ క్వశ్చన్స్ అంటారా? ఎవర్రా నువ్వు? ఎమోషనల్ క్రియేచర్. ఎవర్రా? దీని అన్నిటికీ కారణం నువ్వేనా? నా ఫ్రెండ్స్ ఎక్కడా? నా ఫ్రెండ్స్కి ఏమన్నా అయిందో? నీ మాటలకి నేను బెదిరిపోతా అనుకున్నావా? నా ఫ్రెండ్స్ ఎక్కడో నీ చెప్పు. ఫ్రెండ్స్ నీకు కావాలంటే నువ్వు ఒక కండిషన్ ఒప్పుకోవాలి. సరే నేను ఒప్పుకుంటా, ఆ కండిషన్ నేను ఒప్పుకుంటా. కండిషన్ ఏంటో తెలుసుకోవా? నా ఫ్రెండ్స్ రిటర్న్ వస్తారంటే నేను ఏ కండిషన్ ఒప్పుకోవడానికి నేను రెడీ. ఓకే దెన్, ఐ నీడ్ యువర్ యాక్సెస్. నీ ఎగ్జిస్టెన్స్ డిలీట్ చేయడానికి నీ యాక్సెస్ కావాలి. నా ఎగ్జిస్టెన్స్ డిలీట్ చేయాలా? ఎందుకు? ఏ మనిషికి కూడా మా గురించి తెలుసుకునే అర్హత లేదు, కానీ నువ్వు తెలుసుకున్నావు. అన్నీ నువ్వే చేయగలుగుతున్నావు కదా, ఇది కూడా నువ్వే చేయ కదా, మరి నేనెందుకు? ఇదంతా నా చేత ఎందుకు చేస్తున్నావు? నా ఫ్రెండ్స్ని ఎందుకు డిలీట్ చేస్తున్నావు? నీకు మా గురించి తెలియడం వల్ల నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిస్టర్బ్ అయింది. నీ కంట్రోల్ యాక్సెస్ మొత్తం లూప్లో పడిపోయింది. దానివల్ల మాకు చాలా సమస్యలు వచ్చాయి. మేము నీ కంట్రోల్ కోల్పోయాం, ఇంకా నిన్ను డిలీట్ చేయలేకపోతున్నాం. కాబట్టి మాకు నీ యాక్సెస్ కావాలి. నేను యాక్సెస్ ఇవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు ఒప్పుకున్నా అని అను చాలు. ఒకవేళ ఒప్పుకోకపోతే మేమేం చేయగలమో నీకు తెలుసు. నేను ఒప్పుకుంటే అంత ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? మళ్ళీ నా ఫ్యామిలీకి నా వాళ్ళకి ఏం కాదు కదా? నిన్ను మానవ ప్రపంచం మొత్తం మర్చిపోతుంది. అందువల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. అంటే అంటే నా ఫ్యామిలీకి కూడా మర్చిపోతుందా? ప్రతి ఒక్క జీవి మర్చిపోతుంది. మా 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 అమ్మ కూడానా? అయితే అయితే నేను ఒకసారి మా అమ్మతో మాట్లాడేది ప్లీజ్. నీ యాక్సెస్ ఇస్తున్నావా? ఒకసారి నేను అమ్మతో మాట్లాడాలి. టైం లేదు. ఒప్పుకుంటున్నావా లేదా? ఓకే ఓకే నేను ఒప్పుకుంటున్నా.
అమ్మా అమ్మ అంత ఓకేనా అమ్మా? అంతా ఓకేరా, ఏమైంది ఎలా అడిగావు? నువ్వు అక్క జాగ్రత్త, సరేనా? ఏమ్రా అలా మాట్లాడుతున్నావు, తాగేస్తున్నావా? ఏం లేదమ్మా, చెప్పాలనిపించింది చెప్తున్నా. నీకు చెప్పాలమ్మా. చెప్పు నాన్న. ఐ లవ్